మాన్సి, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు మాన్సి. కానీ దీని అంతటికీ కారణం మృదులే అన్నట్టు మాట్లాడుతున్నావు చూడు, అది తప్పు. ఎక్కువ మాట్లాడి నీ బాధని ఇంకా ఎక్కువ చేయడం ఎందుకని మాట్లాడడం లేదు. కానీ జరిగిందంట్లో మృదులు తప్పెక్కడుందో చెప్పు. ఎందుకు లేదు బావా, నీ మీద నేనెంత ఆశ పెట్టుకున్నానో తెలుసు కూడా. నీతో ఎట్లా తాళి కట్టించుకుంది. చాలు మానసి, ఎంత చెప్పినా మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు. నీలాగే నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నా గురించి కలలు కని నన్ను ఊహిస్తూ కవితలు రాసే అమ్మాయి నా భార్య కాబోతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ అదంతా అబద్ధమని తెలిసి, దానికి కారణం నువ్వని తెలిసినా నేనేమని అన్నానా? ఆశపడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మానసి. కానీ నిజమైన హక్కు ఎవరికుండాలో తలరాత నిర్ణయిస్తుంది. నా విషయంలో ఆ నిర్ణయం జరిగిపోయింది మానసి. నా మీద అన్ని హక్కులు మృదులకే. ఈ జన్మకి దాన్ని మార్చలేం. మొన్న నీతో మాట్లాడాక నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావని అనుకున్నాను. కానీ అలా ఏం కనిపించట్లేదు మానసి. రోజు రోజుకి బాధ పెరుగుతోంది. ఆ బాధలో మృదుల మీద ద్వేషము పెరుగుతుంది. అయినా ఇంకా అవే ఆలోచనల్లో ఎలా ఉన్నావు? ఇంకా మన మధ్య ప్రేమ పెళ్లి లాంటివి ఎలా జరుగుతాయనుకున్నావు? ఇప్పుడు నేను వేరే అమ్మాయి భర్తని, తనకే సొంతం. ఇంకా నేను నీ గురించి ఆలోచిస్తే తనకే కాదు, నీకు కూడా అన్యాయం చేసిన వాణ్ణవుతాను. అర్థం చేసుకో మానసి. నువ్వు సంతోషంగా ఉంటేనే మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే ఇంట్లో అందరికీ ప్రశాంతత. అమ్మ నీతో ఏం మాట్లాడుతుందో, నువ్వు అమ్మకి ఏం చెప్తున్నావో తెలియదు. కానీ మృదులని కోడలుగా చూడ్డం కాదు కదా, ఒక మనిషిగా కూడా చూడ్డం లేదు తెలుసా? ఇంకా నిన్నే కోడలుగా చేసుకుంటాని ఏదేదో మాట్లాడుతుంది. అమ్మకి అర్థమయ్యేలా చెప్పు మానసి. బావే నా జీవితం కాదు, అంతకన్నా అందమైన జీవితం నాకుంది అని ఒక్క మాట చెప్పు. ఈ గొడవలుండవు, అందరూ సంతోషంగా ఉండొచ్చు. అర్థమైందా? సానా మాట్లాడేసినావు బావా, కానీ ఒక్కో మనిషి ఒక్కో లెక్కుంటారు. చిన్నప్పటి నుంచి నేనేదనుకుంటే అదే కావాలనుకునే రకం. కావాలనుకున్న ప్రతిదీ దక్కించుకున్నా. అట్లనే నేనేది అంత తేలిగ్గా మర్చిపోలేను బావా. నీ విషయంలో అయితే అదస్సలు కుదరదు. ఎందుకింత పట్టుబడుతుంది? మానసి మనసు మారిస్తే గాని అమ్మ మనసు మారదు. ఎలా చెప్తే మానసికి అర్థమవుతుంది? మాన్సి, అలాంటిదే లేదే. సరేనే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంది సరియో? ఆ ముద్దులు తినిపించుకోవడాలు, సరదాలు, సరసాలు అస్సలు చూడలేకపోతున్నామే బాబు. నువ్వేమో బావా బావా అని పిచ్చిదానివైపోతున్నావు. కానీ దాన్ని అక్కడ చూస్తుంటే రోజు రోజుకి అన్నయ్యకి దగ్గరైపోతోంది. ఎప్పుడో ఏదో చేద్దాం, అన్నయ్యని నీ సొంతం చేసుకుందామని ధీమాగా ఉంటే వర్కౌట్ కాదు మనసి. గేరు మార్చాలి, స్పీడ్ పెంచాలి. అప్పుడే అనుకున్నట్టు మన పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయి. అవును, మృదుల మీద అటాక్ చేసింది ఎవరు సరియో? అంత అవసరం ఎవరికుంది?
అన్నయ్యని ఎలా సొంతం చేసుకోవాలని ఆలోచించమంటుంటే దాన్ని ఎవడు పొడిచాడా అని ఆరా తీస్తావేంటి మానసి? అసలు అది పోతే నీకే మంచిది కదా. అయినా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావంటే ఏదో మూల నీకు సాఫ్ట్ కార్నర్ మిగిలే ఉంది. ఇలాగైతే వాళ్ళిద్దరిని విడదీయలేవు. అన్నయ్య నీకు దక్కడు. దక్కుతాడా? దక్కించుకుంటా, కానీ ఇట్లా కాదా. నాకు నా బావని కాకుండా చేసిందే, తిరిగి తీసుకోవాలి అంతే. కానీ ప్రాణాలు తీస్తే ఏమొస్తుంది? అసలు ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో ఏందో. చేయిస్తున్నది నేనే. ఎందుకు చేయిస్తున్నానో ముందు ముందు తెలుస్తుంది. అసలు మృదుల ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుంది? నేను మృదులని పెళ్లి చేసుకోవడం అమ్మకి మానసికి ఇష్టం లేదు. అయినా వాళ్ళు ఇలా చేసే ఛాన్సే లేదు. ఇంకా మృదుల అంటే పడనిది సరయు. పడదు అంటే ఏవో 4 మాటలు అనడం, ఆడిపోసుకోవడం లాంటివి చేస్తుంది కానీ మరీ ప్రాణాలు తీసేంత పని చేస్తుందా? మానసి ఫోటో ఆ రౌడీ దగ్గర ఎందుకుంది? ఈ నంబర్ ఎవరిది? ఫోన్ నంబర్ రాసుంది. మానసి, నా ఫోన్లో సిగ్నల్స్ లేవు. ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అబ్బా, మానసితో ఇంత నేరుగా చనువుగా మాట్లాడి ఎన్ని రోజులైందన్నయ్య? మానసి, ఏం ఆలోచిస్తున్నావు? ఫోన్ ఇవ్వు. మేం లోపలికి వెళ్తామన్నయ్య. నువ్వు మాట్లాడాక ఫోన్ ఇవ్వు. రా మానసి. ఫైవ్ 33366. ఈ నంబర్కి ఆల్రెడీ మానసి కాల్ చేసింది. ఎవరిది నంబర్? ప్లాన్ ఏ మిస్ అయినా ప్లాన్ బి వర్కౌట్ అవుతోంది. స్పాట్లో మానసి ఫోటో దొరికితే నీకు డౌట్ వస్తుందని తెలుసన్నయ్యా. అందుకే ఆ ఫోటో అక్కడ పడేలా చేశా. మానసి ఫోన్ నుంచి ఆ నెంబర్కి కాల్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం? నువ్వు కూడా మానసి ఫోన్ నుండి ఆ నెంబర్కి కాల్ చేయి. నీ డౌట్ క్లియర్ అయిపోతుంది, నా ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. సారీ మేడం, సరిగ్గా మృదుల్ని పొడిచే టైంకి వాడెవడో అడ్డుపడ్డాడు. అందుకే చంపలేకపోయాం. పాపం, గుండె పగిలిపోయింటుందన్నయ్యకి. ఇక మృదులకి ఏం జరిగినా మానసినే అనుమానిస్తాడు.
ఇక నా అస్సలు ప్లాన్ మొదలు పెట్టాలి. మానసి చేసిందా? మృదుల ప్రాణాలు తీయాలనుకుందా? ఎంత నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం మృదుల ప్రాణాలే తీసేంత పగ పెంచుకుంటుందా? ద్వేషం ద్వేషం మనిషి ప్రాణాలు తీసేంత వరకు తీసుకెళ్తుందా? అసలు మృదులంటే మానసికి ఎంత ప్రాణం. కలలో కూడా తన ప్రాణాలకి హాని తలపెట్టాలనుకోదు. తన అమాయకురాల్ని చేసి వెనక నుండి ఎవరన్నా నడిపిస్తున్నారా? ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల కుటుంబంలో గొడవలు జరగడం తప్పించి ఉపయోగం ఉండదు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మృదులకి తెలియకూడదు. మానసిని ఆ ద్వేషం నుంచి బయటకు తీసుకురావాలి. అన్నిటికంటే ముఖ్యంగా మృదులకి ఏ ప్రమాదం కలగకుండా కాపాడుకోవాలి. మృదులా, మధు గారు, అయ్యో మధు గారు, మధు గారు, మధు గారు, అయ్యో మధు గారు, ఏమైంది? చెప్పు మృదులా, నిజం చెప్పు మృదులా. పాటలు రాసింది ఎవరు? నిన్నే మృదులా. మృదులా చెప్పు, ఈ కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వే రాసావు కదా? ఈ అక్షరాలు నీవే కదా? నన్ను, నా మనసుని కట్టిపడేసిన పాట నీదే అని చెప్పు మృదులా. ఈ రైటింగ్ నీదే కదా? మధు గారు, అది తెలిసింది మృదులా. ఇంక దాచుకో. కానీ ఆ మాట నువ్వు చెప్తే వినాలని ఆశగా ఉంది మృదులా. ప్లీజ్ మృదులా. ఇదిగో, నా మనసు ఎంత తపన పడుతుందో చూడు. ఈ కళ్ళు మానసి కాదని తెలిసాక నిన్ను చూడాలని ఎంత ఆశపడ్డాయో చూడు. నువ్వున్న జీవితంలో ఎవరూ వద్దనుకున్నాను, కానీ ఆ తను నువ్వని తెలిసింది. నిజమని నీ మనసు గోల పెట్టేలా చెప్పవా? చెప్పవా ప్లీజ్, చెప్పవా? నేనే రాశాను. ఆ పాటలు నేనే రాశాను మధు గారు. మీ మనసుని తట్టి లేపిన పాటలు రాసింది మీ మృదులే. మృదులా, నా ఈ గుండె చప్పుడుకి అర్థం మీరే. ప్రతి అక్షరం వెనుక మీ రూపం దాగుంది. నేను ఒంటరిగా ఉన్న ప్రతి క్షణం అక్షరమై వెనకాల తోడుగా ఉన్నారు.
నే అనే ప్రతిదీ మీరే మధు గారు. ఎక్కడ మొదలైంది ఈ ప్రేమ, ఎక్కడ కలిసింది? ఇదిగో చూడు, ఈ కళ్ళు, ఈ మనసు, ప్రతి అణువు నీ అక్షరాలతోనే నిండిపోయింది. నిన్ను ఎంతలా ఆరాధించానంటే అసలు అసలు నీకెలా చెప్పాలి, ఎలా చెప్పాలి మృదులా? ఇదిగో నువ్వే విను. ఏమంటుంది? నీవెవరో నా గుండె మాటునా, నీ వల్లే ఈ మధుర యాతన, కనలేవా నా ఈ నిరీక్షణ, నీ వైపే నాశలేగా, మది కుంచెలో నా ఊసులన్నీ అక్షరాలుగా, ప్రియలేఖ రాసి పంపి చూడు నీకు అంకితం. నీ ఊహలే వేణువై మది నాలపించగా, ఆ లీలలో రాధనై నేనే తరించగా, నీవెవరో నా గుండె మాటునా, నీ వల్లే ఈ మధుర యాతన. లవ్ యూ మృదులా, లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ మధు గారు. మృదులా, మధు గారు, అయ్యో మధు గారు దింపండి. మృదులా, 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 హలో మృదులా, నిన్నే. ఏమైంది? ఏం లేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు, పద.